అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల పేర్లు వినగానే మనకు ముందుగా ఏం గుర్తుకు వస్తుంది? ఎప్పటి నుండో చూసుకుంటే ఈ డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ రంగాల్లో వాళ్ళదే పూర్తి ఆధిపత్యం నడుస్తుంది. దశాబ్దాల తరబడి వాళ్ళు ఈ రంగాలను ఒక రేంజ్లో శాసిస్తూ వస్తున్నారు. మన భారతదేశం అంటే వాళ్ళ దృష్టిలో కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే. మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర వస్తువులు కొనుక్కోవాలి అంతే, అంతకుమించి మనకేమీ చేత కాదు, మనకు అంత సీన్ లేదు అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతూ వచ్చారు. ఇది ఒకప్పటి మాట. కానీ సీన్ కట్ చేస్తే టెక్నాలజీ కావాలంటే ఎప్పుడు వాళ్ళ ముఖం చూస్తూ బతికే మన భారతదేశం 2026 వచ్చేసరికి వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయే ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఈ కొత్త వాస్తవం చూసి ఆ దేశాలకు దిమ్మ తిరిగిపోయింది. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ ఇంజిన్లు ఇవ్వడానికి అమెరికా ససేమిరా అంది, కరాఖండిగా నో చెప్పేసింది. అలాంటిది ఇప్పుడు అదే అమెరికా ఫైటర్ జెట్లకు అలాగే వాళ్ళ న్యూక్లియర్ టర్బైన్లకు అత్యంత కీలకమైన పార్ట్స్ను మన దేశానికి చెందిన ఒక కుర్రాడు సప్లై చేస్తున్నాడు అంటే మీరెప్పుడైనా ఊహించారా? సమాజం దృష్టిలో 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక కుర్రాడు ఏ పనికి పనికిరాడు అని ముద్ర వేయించుకున్న ఒక వ్యక్తి ఈరోజు ఏకంగా 11,000 కోట్లకు పైగా విలువైన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ప్రపంచంలోనే టాప్ కంపెనీలన్నీ ఆయనతో కలిసి పనిచేయడానికి క్యూలో నిలబడుతున్నాయి. ఇదంతా వింటుంటే ఏదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదా, కానీ ఇది పక్కా రియాలిటీ. ఈరోజు భారతదేశం రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలోనే డిఫెన్స్ సెక్టార్లో ఒక పవర్ఫుల్ పేరుగా మనం మారాం. ఎవరూ మనల్ని తీసిపారేయలేని స్థాయికి చేరుకున్నాం. మన ఎకానమీ గ్రోత్ రేట్ ఇప్పుడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ అని అందరికీ తెలుసు. అయితే ఇదంతా ఏదో పెద్ద పెద్ద కాలేజీల్లో లక్షలు కట్టి డిగ్రీలు చదివిన వాళ్ళ వల్ల మాత్రమే రాలేదు. తమ కష్టంతో, పట్టుదలతో చరిత్ర సృష్టించిన మన దేశపు మేధావుల వల్లే ఇది సాధ్యమైంది. మీకు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. మన ఇస్రోకి టెక్నాలజీ కావాలని అమెరికాను అడిగినప్పుడు వాళ్ళు మనకు ఇవ్వకపోగా మనకు అసలు ఎలాంటి హెల్ప్ చేయొద్దని రష్యా మీద కూడా అప్పట్లో గట్టిగా ప్రెషర్ పెట్టారు. అప్పట్లో మన పరిస్థితి ఇలా ఉండేది. కానీ ఇప్పుడు కాలచక్రం ఎంతలా తిరిగిపోయిందంటే అదే అమెరికా ఇంకా వాళ్ళలాంటి చాలా అగ్రరాజ్యాలు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక భారతీయ కంపెనీ ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చేసింది. ఆ కంపెనీ పేరే ఆజాద్ ఇంజనీరింగ్. దాని ఓనర్ పేరు రాకేష్ చోప్టార్. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సాధించడానికి భయపడే ఒక అద్భుతాన్ని రాకేష్ సాధించి చూపించాడు. సక్సెస్ అవ్వడానికి ఇదొక్కటే రూట్ అని ఎక్కడా రాసిలేదు. అలాగే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్లు మన ఫ్యూచర్ని ఎప్పటికీ డిసైడ్ చేయలేవు అనడానికి రాకేష్ చోప్టార్ లైఫ్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో కెరీర్ గైడెన్స్ కోసం జనాలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ రాకేష్ ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండానే ఇంత పెద్ద స్థాయికి ఎదిగి ప్రపంచానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా నిలిచాడు. లైఫ్లో నువ్వేమీ పీకలేవు, నీ వల్ల ఏమీ కాదు అని స్కూల్లో అనిపించుకున్న ఆ పిల్లాడు ఈరోజు మార్కెట్లో ఏకంగా 11,145 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి బాస్ అయ్యాడు. కానీ ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. దీని వెనుక ఏకంగా 12 ఏళ్ల సైలెంట్ కష్టం దాగి ఉంది. ఆ కష్టమే ఒక లూజర్ను జీనియస్గా మార్చేసింది. రాకేష్ 10th క్లాస్లో ఫెయిల్ అయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ అతన్ని ఒక రేంజ్లో ఆడుకున్నారు, ఎగతాళి చేశారు. మన దగ్గర కామన్గా జరిగేదే కదా, చదువులో కాస్త వెనకబడితే ఇక వాడి లైఫ్ అంతే, వాడి ఫ్యూచర్ అంధకారమే అని ముందే ఫిక్స్ అయిపోతారు. కానీ రాకేష్ దగ్గర ఒక పవర్ ఉండేది. అదేంటంటే ఏ డిగ్రీ నేర్పించలేని అద్భుతమైన విజన్. రాకేష్ ముందుగా వాళ్ళ నాన్నకు చెందిన ఒక చిన్న నట్ అండ్ బోల్ట్ ఫ్యాక్టరీలో పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఆ ఫ్యాక్టరీ పేరు అట్లాస్ ఫాస్ట్నర్స్. ఆయన అక్కడ కేవలం ఏదో కూలి పని మాత్రమే చేయలేదు. యంత్రాలు ఎలా పనిచేస్తాయో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా వంట పట్టించుకున్నాడు. మెషిన్స్ లాంగ్వేజ్ను డీకోడ్ చేశాడు. అలా సొంతంగా తనంతట తానే ఒక ఇంజనీర్గా మారిపోయాడు. కాలేజీ మెట్లెక్కకపోయినా సరే ఐఐటీలో చదివిన టాపర్లకు కూడా తలలు పట్టుకునే ఇంజనీరింగ్ టెక్నిక్స్ను ఆయన చాలా ఈజీగా అర్థం చేసుకున్నాడు. కట్ చేస్తే 2008లో రాకేష్ వయసు కేవలం 17 ఏళ్ళు. ఆ చిన్న వయసులోనే తన సొంత కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్ని స్టార్ట్ చేశాడు. ఆయన దగ్గర అప్పుడు కోట్ల రూపాయల ఫండింగ్ లేదు. ఏసీలు ఉన్న కార్పొరేట్ ఆఫీసులు అసలే లేవు. ఉన్నదల్లా ఒక పాత సిఎన్సి మెషిన్. హైదరాబాద్లోని బాలానగర్లో 200 చదరపు మీటర్ల ఒక చిన్న రేకుల షెడ్. అంతే. ఆ చిన్న రేకుల షెడ్ నుండే ఒక పెద్ద సంచలనం మొదలైంది. రాబోయే రోజుల్లో ఆ సంచలనం ప్రపంచమంతా దద్దరిల్లేలా చేసింది. అప్పట్లో ఆజాద్ ఇంజనీరింగ్ టర్నోవర్ కేవలం $1 కోటి మాత్రమే ఉండేది. కానీ రాకేష్ డ్రీమ్స్ మాత్రం $1 బిలియన్ ఉండేవి.
ఆయన థర్మల్ పవర్ టర్బైన్ల కోసం ఎయిర్ ఫాయిల్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇవి తయారు చేయడానికి చాలా కష్టమైన హైటెక్ పార్ట్స్. స్టార్టింగ్లో ఆజాద్ ఇంజనీరింగ్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు విదేశీ కంపెనీలు వాళ్ళను అస్సలు నమ్మలేదు. వాళ్ళ డౌట్ ఏంటంటే ఇంత కాంప్లెక్స్ అయిన 3D రొటేటింగ్ పార్ట్స్ను ఒక చిన్న భారతీయ కంపెనీ ఎలా తయారు చేయగలదు అని గ్లోబల్ OEMలు ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే ఈ పార్ట్స్ తయారు చేయడంలో ఏ చిన్న తప్పు జరిగినా సరే కోట్ల రూపాయల విలువైన విమానం లేదా పవర్ ప్లాంట్ పేలిపోయి సర్వనాశనం అవుతుంది. అసలు పాయింట్ 0.1% ఎర్రర్ కూడా ఉండకూడదు. కానీ తన క్వాలిటీతో, పర్ఫెక్షన్తో రాకేష్ చాప్టర్ వాళ్ళ మైండ్ బ్లాక్ చేసేసాడు. భారతదేశం అంటే కేవలం చీప్ క్వాలిటీ పనులే చేస్తుంది అని ఫీల్ అయిన వాళ్ళ అపోహలన్నీ బద్దలు కొట్టాడు. చూస్తుండగానే ఆజాద్ ఇంజనీరింగ్ ఒక పేరు నుండి ఒక బ్రాండ్గా మారిపోయింది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఇంధనం, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి పెద్ద పెద్ద సెక్టర్లకు అవసరమైన మోస్ట్ క్రిటికల్ పార్ట్స్ను తయారు చేయడం స్టార్ట్ చేసింది. ప్రపంచం మొత్తంలో ఇలాంటి పార్ట్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్న కంపెనీలు బహుశా వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈరోజు మీరు ఏ గ్లోబల్ కంపెనీ పేరైనా తీసుకోండి, రోల్స్ రాయ్స్, బోయింగ్, సాఫ్రాన్, మిత్సుబిషి, సిమెన్స్, వీళ్ళంతా ఆజాద్ ఇంజనీరింగ్కు వ్యూహాత్మక భాగస్వాములే. ఒకప్పుడు మనతో టెక్నాలజీ షేర్ చేసుకోవడానికి సంకోచించిన అమెరికా ఈరోజు భారత్లో తయారైన ఈ పార్ట్స్ లేకుండా వాళ్ళ విమానాలను గాల్లోకి కూడా ఎగరేయలేని పరిస్థితి. ఇక్కడే ఈ స్టోరీలో ఇంకో సూపర్ ట్విస్ట్ ఉంది. మన క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ఎంట్రీతో సీన్ ఇంకా హైలైట్ అయింది. రాకేష్ చాప్టర్ విజన్ మీద, ఆయన టెక్నాలజీ మీద సచిన్కు ఎంత నమ్మకం కుదిరిందంటే 2023 మార్చిలో ఏకంగా 100 కోట్లు ఆజాద్ ఇంజనీరింగ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత కంపెనీ IPOకి వచ్చి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు సచిన్ పెట్టిన పెట్టుబడి వాల్యూ ఏకంగా 15 రెట్లు పెరిగింది. ఒక్కసారి ఆలోచించండి, 10th ఫెయిల్ అని అందరూ లైట్ తీసుకున్న ఒక వ్యక్తి చేసిన పనికి దేశంలోనే అతిపెద్ద దిగ్గజాల్లో ఒకరైన సచిన్ అంత వాల్యూ ఇచ్చాడు అంటే మామూలు విషయం కాదు కదా. ఆ తర్వాత సచిన్ తన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకున్నా సరే ఆయన చేసిన ఆ పని ఆజాద్ ఇంజనీరింగ్ స్టామినా ఏంటో ప్రపంచానికి క్లియర్గా చూపించింది. అసలు రాకేష్ చాప్టర్ కంపెనీ తయారు చేసే విడిభాగాలు ఎంత పవర్ఫుల్ అంటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆయన తయారు చేసే రొటేటింగ్ పార్ట్స్ను భూమికి 300 అడుగుల లోపల ఉండే ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ మెషిన్లలో వాడతారు. అక్కడ ఉండే ప్రెషర్, టెంపరేచర్ను తట్టుకోవడం అనేది దాదాపు అసాధ్యం. అలాగే మరోవైపు భూమికి 300 అడుగుల పైన గాల్లో ఎగిరే విమానాల ఇంజిన్లలో కూడా ఇవే పార్ట్స్ పనిచేస్తుంటాయి. అంతేకాదు మన భారతదేశపు అణు టర్బైన్లకు పవర్ ఇచ్చేది కూడా ఈ భాగాలే. ఇవేదో మనం సైకిల్కి బిగించే నట్ బోల్ట్ లాంటివి కాదు. ప్రపంచ దేశాలు పోటీ పడే హై ఎండ్ టెక్నాలజీ ఇది. దాన్ని ఎన్నడూ వెనకడుగు వెయ్యని ఒక భారతీయుడి కసి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇక 2026 వచ్చేసరికి ఆజాద్ ఇంజనీరింగ్ రేంజ్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. వాళ్ళు కేవలం పార్ట్స్ తయారు చేయడానికి పరిమితం కాలేదు. మన డిఫెన్స్ సంస్థ DRDOకి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్తో ఒక భారీ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ డీల్ ప్రకారం ఆజాద్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏకంగా హైబ్రిడ్ టర్బో గ్యాస్ జనరేటర్ ఇంజిన్లను ఉత్పత్తి చేస్తుంది. వాటిని అసెంబుల్ చేసి ఇంటిగ్రేట్ చేస్తుంది. మన డిఫెన్స్ తయారీ రంగంలో ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగు. ఈరోజు రాకేష్ చాప్టర్ ఒక యూనికార్న్ కంపెనీకి బాస్. 2023-24 సంవత్సరంలో వాళ్ళ కంపెనీ ఆదాయం 350 కోట్ల రూపాయలకు చేరింది. మార్కెట్ వాల్యూ అయితే ఏకంగా $1 బిలియన్ దాటిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీలో 1200 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ స్థాయికి రాకముందు తనంతట తాను ఒక ఇంజనీర్గా మారడానికి తనకు 4 ఏళ్లు పట్టిందని రాకేష్ చెబుతుంటాడు. ఏ పార్ట్ ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి అని అర్థం చేసుకోవడం కోసం ఆయన తన టైం అంతా ఫ్యాక్టరీలో మెషిన్ల మధ్య గడిపేవాడట. తన పని మీద ఆయనకు ఉన్న ఆ పిచ్చి, ఆ ప్యాషనే ఈరోజు ప్రపంచం మొత్తం ఆయన ముందు తలవంచేలా చేసింది. ఈ కథ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఆత్మనిర్భరత దారిలో మనం ఎంత దూరం వచ్చాం అనడానికి, మనందరి గర్వకారణానికి ఇది ఒక సింబల్. అమెరికా, యూరప్, జపాన్, చైనా లాంటి దేశాల కంపెనీలను కూడా దాటేసి ఆజాద్ ఇంజనీరింగ్ ప్రపంచ మార్కెట్లో తనకంటూ ఒక స్ట్రాంగ్ ప్లేస్ క్రియేట్ చేసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రపంచానికి దారి చూపగల టాలెంట్ ఇప్పుడు మన భారతదేశంలోనే ఉంది. నీలో టాలెంట్ ఉండి ఏదైనా సాధించాలనే కసి ఉంటే చేతిలో ఉండే ఒక చిన్న కాగితం ముక్క అంటే నీ మార్క్ షీట్ నీ ఫ్యూచర్ను డిసైడ్ చెయ్యలేదు అని రాకేష్ చాప్టర్ ప్రూవ్ చేశాడు. 2026 నాటికి మన సొంత హైబ్రిడ్ టర్బో ఇంజిన్లు రెడీ అయ్యి డిఫెన్స్ సెక్టర్లోకి వస్తే అప్పుడు ప్రపంచం ఎలా షాక్ అవుతుందో ఒక్కసారి ఊహించండి.
ఒకప్పుడు మన మీద ఆంక్షలు పెట్టిన దేశాలే ఇప్పుడు మన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతాయి. ఆజాద్ ఇంజనీరింగ్ ఎదుగుదల ఇప్పుడు రాకెట్ స్పీడ్లో ఉంది. ఇప్పుడు కేవలం విడిభాగాలు కాకుండా ఏకంగా ఫుల్ అసెంబ్లీలను తయారు చేసే రూట్లో వెళ్తున్నారు. 200 చదరపు మీటర్ల చిన్న రేకుల షెడ్డులో మొదలైన ఈ జర్నీ ఈరోజు ఒక గ్లోబల్ తయారీ కేంద్రంగా మారిపోయింది. ఈరోజు భారతదేశం మారుతుంది. ఈ మార్పుకు అసలైన హీరోలు గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేస్తున్న వారే. ఆజాద్ ఇంజనీరింగ్ సక్సెస్ చూస్తుంటే ఫ్యూచర్ అంతా మనదే అని క్లియర్గా అర్థమవుతుంది. అది డిఫెన్స్ సెక్టర్ అయినా ఏరోస్పేస్ అయినా సరే. ఇకపై ప్రతి చోట మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. రాకేష్ చాప్టర్ స్టోరీ మనకు ఏం నేర్పుతుందంటే ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒక మజిలీ లాంటిది. అదే మన గమ్యం కాదు. ఈరోజు నిన్ను ఫెయిల్యూర్ అని పిలుస్తున్న వాళ్ళే రేపు మీ సక్సెస్ చూసి గొప్పగా మాట్లాడుకుంటారు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, మీ కష్టాన్ని, మీ విజన్ను నువ్వు నమ్మాలి. నేను చెప్పేది నిజమా కాదా కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.